ఈ వీడియో చూడండి ఒకసారి, కింద ప్లే అవుతున్న ఈ వీడియో ఒకసారి చూడండి. అతను భక్తి కోసం, పుణ్యం కోసం పాలను తీసుకెళ్ళి నదిలో కలుపుతూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు ఆకలితో పాలు ఆ గ్లాసుల్లో వాళ్ళు తీసుకొచ్చిన గిన్నెల్లో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరిది స్వార్థం, ఎవరిది భక్తి, ఎవరిది ఆకలి? నిజంగా అంటే ఇక్కడ నేను ఏ మతాలని తప్పుపడతలేదు. ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఎవరి పూజా విధానాలు వాళ్ళకుంటాయి. ఇక్కడ ఈ భక్తుడు ఆయన గంగా నదిలో తీసుకెళ్ళి పాలు కలపటం వల్ల ఏమొస్తుందో మరి తెలియదు. కానీ అక్కడ పిల్లలు ఆ పాల కోసం ఎగబడుతున్న ఆ పిల్లలకి వాళ్ళకి పాలు ఇస్తే వాళ్ళ ఆకలి మాత్రం తీరుతుంది. ఏ గ్రంథమైనా ఏ మతమైనా బోధించేది ఒకటే, ముందు మనిషిని మనిషిగా చూడండి. మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. మీరు మనుషులకి సహాయం చేయనంత వరకు, మనుషుల ఆకలి తీర్చినంత వరకు, సాటి మనిషి కళ్ళ ముందే మీరు ఆహారాన్ని నీలపాలు చేస్తున్నంత వరకు ఏ దేవుడు కూడా మీరు కోరుకున్న పుణ్యం కానీ, మీరు కోరుకున్న మోక్షం కానీ ప్రసాదించడు. గుర్తుపెట్టుకోండి, అన్ని మతాల్లో ఉండే ప్రథమ వాక్యం ఏంటంటే సాటి మనిషిని మనిషిగా చూడండి, సాటివాడిని ఆకలి తీర్చండి, పక్కవాడికి ఎటువంటి అపకారం చేయకండి. ఇవి అన్ని గ్రంథాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏదో ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడతలేదు, కానీ పాపం ఆ పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే ఆ పాలు తీసుకెళ్ళి నీళ్ళపాలు చేయడానికి అతనికి మనసు ఎలా వచ్చిందో నిజంగా ఆశ్చర్యంగా ఉంది. దేశంలో ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఇలా ఒక సాటి మనిషికి, పేదవాడికి ఆకలి తీర్చడానికి వాళ్ళకి చేతులు రావు, కానీ ఇలా గుళ్ళల్లో లేకపోతే మిగతా వాటి చోట్ల నీళ్ళని కానీ, ఆ పాలని కానీ, ప్రసాదాన్ని కానీ ఇలా వేస్ట్ చేస్తాం మాత్రం ముందుంటారు. మరి అలా చేయమని ఏ గ్రంథాలు చెప్పాయో, అలా చేస్తే పుణ్యం వచ్చేస్తుందని ఏ దేవుడు వాళ్ళకి చెప్పాడో వాళ్ళకే తెలియాలి.